పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే చీకటి పడేలోపు ఫస్ట్ పడిపోవాలి కదిరిపోవాలి. థియేటర్ అయితే చూడన్న రచ్చరచ్చ అయిపోయింది. 4-5 గంటలు పడుతుంది అది క్లీన్ చేసుకోవడానికి వాళ్ళకి. అట్లుంటది మనతోని. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో జిన్నా మూవీ ఎలా ఉంది? ఇంతటి హంగామా ఇంత రచ్చ అసలు థియేటర్ మొత్తం షేప్ అవుట్ అయింది బ్రో. నిజంగా యాక్చువల్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ని, నిజంగా చెప్తున్నా. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. ఒక హాఫ్ అన్ అవర్ బ్రో, హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, పోలీసు వాళ్ళు వచ్చారు, వినలేదు అంతే. మేమనే కాదు ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవ్వరే కానీ సీట్ల మీద కూర్చోలేదు అంతే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. కెమెరాలు తీసుకొని లోపల పెట్టుకుని మీకు అర్థమవుతుంది. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. గుద్దాలు మూవీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. నా సినిమాకి ఎంతమంది జనాలు ఏంటే? నీ సినిమాకి ఆఫర్ పెట్టాను సార్. ఏంటిది? ఒక టికెట్ కొంటే బీర్ ఇస్తాం, కాబట్టి సినిమా లాస్ట్ వరకు చూడాలి. మరి నీకు లాస్ట్ కదా? సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరూ. చూడొచ్చు అన్న, అంటే అది కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు. చూడొచ్చు కానీ చాంచేపు చూడలేం. ఇప్పుడు నువ్వేమన్నా చూడొచ్చు కానీ చాంచేపు చూడలేం. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. సూపర్, అసలు సాంగ్స్ అయితే గుద్దాలని ఎంజాయ్ చేసినాడు. ఆయన వచ్చినప్పుడు మాత్రం నవ్వుకుంటూనే ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మాత్రం నవ్వుకుంటూనే ఉంటాం. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి మూడ్ వస్తుంది. ఇద్దరిని చూసి వస్తుంది బ్రో, ఇద్దరిని చూసినా వస్తుంది. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. ఈ మాల ఎలా ఉంటది మంచు? ఈ సినిమాలో ఉన్నాడు మంచు విష్ణు. ముఖేష్ చచ్చిపోయాడు అనుకున్నాను, బతిగా ఉన్నాడు. ముఖేష్ గారు రండి. విష్ణు అన్న రికార్డులు కొడతాడు. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. యూనివర్సల్ 100 రికార్డులు కాదు, గ్రహాల మీద కూడా కొట్టగల శక్తి ఉంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. డబ్బులు ఎంత ఇచ్చారన్నా? ఎవరన్నా ఏం మాట్లాడుతున్నావు? దొరికిండు లంజ కొడుకు. బ్రో జిన్నా మూవీ అయితే ఇప్పుడే ప్రీమియర్ షో చూసాను బ్రో. నిజంగా దీనమ్మ సినిమా చూడొచ్చు, బాగుంది.